మేడం గుడ్ ఆఫ్టర్‌నూన్. ఏమైంది? మేడం నాకు చాలా నెలల క్రితం విడాకులయింది. హ్మ్. సో, ఆమె మెయింటెనెన్స్ కేసేస్తే నేను నెల నెల 50,000 కడుతున్నా. ఓకే. సో, రీసెంట్‌గానే నాకు కొత్తగా ఇంకో 2 పెళ్లి గూడా అయింది. హ్మ్. సో, నాకు ఆమె ఇంకా ఇవి 50,000 సరిపోనట్టు నేను దానికి బదులు ఇంకొక ఇల్లు గూడా ఇచ్చిన ఉండమని జెప్పి. హ్మ్. సో, అవి 2 సరిపోనట్టు మళ్ళీ పోయి కోర్ట్‌లో కేసేసింది మేడం. నాకు ఇంకింత మెయింటెనెన్స్ డబ్బులు గావాలి అని జెప్పి. హ్మ్. కోర్ట్ గూడా తీర్పు ఏమిచ్చిందంటే నెల నెల ఇంకా 20,000 కలిపియమని జెప్పేసి అన్నది. హ్మ్. మా ఇంట్లో నాకు ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు. నా హ్మ్. వైఫ్ ఉంది. నాకు చిల్డ్రన్ ఉన్నారు. సో, హ్మ్. ఇంకా నేను ఎక్కువ పే చేయాలంటే నాకు కష్టమైపోతుంది మేడం. నేను ఏం జేయొచ్చు కోర్ట్‌లో? రీసెంట్‌గా ఒక కేస్ 'రాఖీ సాధు ఖాన్ వర్సెస్ రాజా సాధు ఖాన్' అనే కేస్‌లో సుప్రీం కోర్ట్ ఒక వర్డిక్ట్ ఇయ్యడం జరిగింది. ఏంటంటే, ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ సెపరేట్ అయిపోయిండ్రు. అంటే ఆల్‌మోస్ట్ 2009లోనే సెపరేట్ అయిపోయినారు. 2019లో డివోర్స్ అయింది. అండ్ హస్బెండ్ ఎవ్రీ మంత్ హస్బెండ్ వైఫ్‌కొచ్చి 50,000 మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి కోర్ట్ ఆల్రెడీ తీర్పిచ్చున్నది. అండ్ ఆ తర్వాత ఆ పర్సన్ ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఇది గాక ఇంకా ఇల్లు గూడా ఇచ్చున్నాడు ఆ అమ్మాయికి, వైఫ్‌కి. కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే, ఇప్పుడు పెరుగుతున్న ఈ ఇన్‌ఫ్లేషన్ వల్ల, పెరుగుతున్న ధరలు అవన్నీ వల్ల, ఆమె మెడికల్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ వల్ల ఆమెకు ఆ 50,000 అనేది సరిపోతలేదు. ఆమె మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోలేదు ఫస్ట్ వైఫ్. సో, సరిపోతలేదని చెప్పేసి మళ్ళీ కోర్ట్‌లో కేస్ వేయడం జరిగింది. అప్పుడు కోర్ట్ ఇంకా ఎక్స్‌ట్రా 20,000 పే చేయాలని హస్బెండ్ చెప్పింది. హస్బెండ్‌కి ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు. సెకండ్ వైఫ్ ఉంది. సెకండ్ వైఫ్‌తోని ఒక అడల్ట్ సన్ గూడా ఉన్నాడు. ఇంతమందిని మెయింటైన్ చేసుకుంటా మళ్ళీ ఎక్స్‌ట్రా 20,000 కట్టాలి అని చెప్పేసి కోర్ట్ అనేది తీర్పు ఇయ్యడం జరిగింది. సో, ఈ కేస్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఈవెన్ డివోర్స్ అయిపోయిన తర్వాత గూడా ఎన్ని ఇయర్స్‌కైనా సరే, ఈ ఫస్ట్ హస్బెండ్ ఎప్పటికైనా లయబుల్ వైఫ్‌కి. అంటే ఎప్పటికైనా మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మెయింటెనెన్స్ వేసే అవకాశం ఉంది. ఈ హస్బెండ్ ఎప్పటికైనా ఎంతో అంత ఇంక ఇయ్యాలి అని ఒక లయబిలిటీ ఆయన నెత్తి మీద ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. సో, ఏంటంటే అంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు లీగల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, అసలు ఎలా ప్రొసీడ్ గావాలి, ఎలా కావాలి అనేది కొన్ని తెలుసుకొని డివోర్స్ మెయింటెనెన్స్ టైమ్‌ల మేనేజ్ జేసుకోండి. ఇంకా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఏ క్రుయాలిటీ లేదు. ఆ హస్బెండ్‌కి, వైఫ్‌కి అసలు ఎలాంటి సంబంధం లేదు ఇన్ని ఇయర్స్ నుండి. ఆమెనేం టార్చర్ పెట్టలేదు, ఏమన్నా హరాస్ చేయలేదు, ఇతనిదేం ఫాల్ట్ గూడా లేదు, ఏం లేదు. అయినా గూడా ఇదో రకమైన ఇండైరెక్ట్ శిక్షనే గదా! 20,000 ఎక్స్‌ట్రా పే చేయడం. సో, ఇంతకుముందు వచ్చిన పర్సన్ ఏదైతే క్వెషన్ అడిగిండో, ఇలాంటి కేసు సిమిలర్‌గా సుప్రీం కోర్ట్‌లో ఒకటి జరిగింది. ఇది మొన్ననే ఈ 2025లో ఒక కేస్ అనేది జడ్జిమెంట్ ఏదైనా వచ్చింది. సో, నెక్స్ట్ టైమ్ మెయింటెనెన్స్ ఇట్లాంటిది ఎవరైనా సరే వైఫ్స్ అలాంటి సఫర్ అయితే మాత్రం మీరు మిమ్మల్ని మీరు పోషించుకోలేరు. మీకు ఇంకే సోర్స్ లేదు మిమ్మల్ని పోషించుకోవడానికి అన్నప్పుడు అండ్ మీకు ఆ డబ్బులనేది మెయింటెనెన్స్ సరిపోతలేదన్నప్పుడు అది ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు మళ్ళీ గూడా కేస్ వేసుకోవచ్చు.